హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పల్లవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ టైంలో అటుకులతో క్విక్గా అయిపోయే స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా యమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు అనమాట. అటుకులు ఆలుతో ఇలా ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఈ స్నాక్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఒక 2 కప్పుల వరకు అటుకులు తీసుకుంటున్నాను. ఇవి నార్మల్ దొడ్డు అటుకులే అనమాట, పేపర్ అటుకులు అయితే కాదండి. ఇలా అటుకులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అటుకులని ఒక 5 మినిట్స్ అలా నానబెట్టుకోవాలి. మనం వేసిన వాటర్ అంతా అటుకులు పీల్చుకునే వరకు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత ఈ అటుకులని చేత్తోనే ఇలా చక్కగా స్మాష్ చేసేసుకోండి. ఈజీగా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఆలుని నేను ముందుగానే ఉడికించి తొక్క తీసి పెట్టుకున్నాను అనమాట. సో మనం అటుకులు నానబెట్టుకోవడానికి ముందుగానే ఆలుని ఉడికించేసుకున్నామంటే స్నాక్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఆలుని కొంచెం స్మాష్ చేసి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి వీలైనంత వరకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట. మనము అటుకులు నానబెట్టుకున్నాం కదా, ఆ తడే సరిపోతుంది. ఇలా ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నేను కార్న్ఫ్లెక్స్ తీసుకొని ఇలా కొంచెం బ్రేక్ అయ్యి అంటే ఒక చపాతీ కర్ర తీసుకొని ఇలా బ్రేక్ చేసుకున్నాను అనమాట. కొంచెం పొడి పొడిగా ఉండడానికి. మనకి కార్న్ఫ్లెక్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కదా, సో చపాతీ కర్ర తీసుకొని ఒక ప్లేట్లో కానీ కవర్ పైన కానీ వేసుకొని కొంచెం రోల్ చేసామంటే అన్నీ బ్రేక్ అయిపోయి ఇలా చిన్న చిన్నగా రెడీ అవుతుంది అనమాట. దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అలాగే మైదా పిండిని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా థిక్ కన్సిస్టెన్సీలా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఆలు అటుకుల మిశ్రమం, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న కట్లెట్స్లా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. చుట్టుపక్కల ఎలాంటి క్రాక్స్ లేకుండా చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని ముందుగా మైదా పిండి మిశ్రమంలో డిప్ చేయాలి. ఇలా డిప్ చేశాక ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లెక్స్లో కూడా డిప్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, కార్న్ఫ్లెక్స్ అనేది మనం చేసుకున్న కట్లెట్కి మంచిగా అతుక్కునేలాగా రోల్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే మిగతా కట్లెట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా అప్పటికప్పుడు వేడి వేడిగా ఇలా మనం డీప్ ఫ్రై చేసి ఇవ్వచ్చు. లేదంటే అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా మిగతా కట్లెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని మైదా పిండిలో డిప్ చేసి అలాగే కార్న్ఫ్లెక్స్లో కూడా డిప్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను నేనైతే. కార్న్ఫ్లెక్స్ ప్లేస్లో మనం బ్రెడ్ క్రమ్స్ కూడా వాడుకోవచ్చు. అదే బ్రెడ్ పొడి అంటాం కదా, అది కూడా వాడుకోవచ్చు. నేను కొంచెం కరకరలాడుతూ ఉండాలని ఇలా కార్న్ఫ్లెక్స్ వాడాను అనమాట. మీకు కార్న్ఫ్లెక్స్ అవైలబుల్ లేకపోతే బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకొని వీటిని చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా చేసుకున్న వాటిని ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి నూనె పెట్టేశాను. నూనె వేడెక్కాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ 2 వైపులా తిప్పుతూ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది బైండింగ్ అనేది రాకపోతే, నూనెలో వేసిన తర్వాత విరిగిపోతే మీరు ఏం చేయాలి అంటే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి కానీ మైదా పిండి కానీ వేసుకొని అటుకుల మిశ్రమాన్ని కలుపుకోండి. ఒకవేళ వస్తే పర్లేదు, రాలేదు అనుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి కానీ మైదా పిండి కానీ వేసుకొని చేసుకున్నారంటే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. నేనైతే ఏ పిండి వేయలేదండి, అలాగే చేసేసాను. ఇలా రెడీ అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నామంటే మనకి పోహా కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయండి. చాలా క్రంచీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసు కదా,
ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే షార్ట్ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా కొన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేశానండి. మీకు టైం ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. చాలా రకాల రెసిపీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవి కూడా మీకు నచ్చొచ్చు. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ చేసి, అలాగే హైప్ గురించి చెప్పాను కదా, అది మర్చిపోకండి.